గేమ్ను గెలుచుకున్న రాజా రవీంద్ర ముందుకు వచ్చిన ప్రశ్నలు మరియు వాటికి ఆయన చెప్పిన సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఫాస్టర్ ఫింగర్ ఫస్ట్ రౌండ్లో అడిగిన ప్రశ్న: హైదరాబాద్ నుంచి వాటి దూరాల ప్రకారం ఈ నగరాలను తక్కువ నుంచి ఎక్కువకు అమర్చండి. ఏ న్యూయార్క్, బి ముంబై, సి దుబాయ్, డి విజయవాడ. అరేంజ్ దీస్ సిటీస్ ఇన్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ హైదరాబాద్. ఏ న్యూయార్క్, బి ముంబై, సి దుబాయ్, డి విజయవాడ. ఆన్సర్ డి విజయవాడ, బి ముంబై, సి దుబాయ్, ఏ న్యూయార్క్. పై ప్రశ్నకు రాజా రవీంద్ర అత్యంత వేగంగా సమాధానం చెప్పారు. కేవలం 2.6 సెకండ్లలో సమాధానం చెప్పి హాట్ సీట్ పైకి వచ్చారు. హాట్ సీట్ పైకి వచ్చిన రవీంద్రకు ఎన్టీఆర్ నమస్కారం చెప్పగా ఆయన కూడా ప్రతి నమస్కారం చేశారు. తరువాత ఎన్టీఆర్ ఆయన ఏవీని చూపించి గేమ్ను మొదలుపెట్టారు. మొదటి ప్రశ్న 1000 రూపాయలది. సాధారణంగా వీటిలో దేని మీద చెల్లుబాటు తేదీ ముద్రించి ఉండదు? ఏ ఆధార్ కార్డ్, బి పాస్పోర్ట్, సి డెబిట్ కార్డ్, డి డ్రైవింగ్ లైసెన్స్. యూజువలీ విచ్ ఆఫ్ దీస్ డస్ నాట్ హ్యావ్ ఎ డేట్ ఆఫ్ వ్యాలిడిటీ ప్రింటెడ్ ఆన్ ఇట్? ఏ ఆధార్ కార్డ్, బి పాస్పోర్ట్, సి డెబిట్ కార్డ్, డి డ్రైవింగ్ లైసెన్స్. ఆన్సర్ ఏ ఆధార్ కార్డ్. రెండవ ప్రశ్న 2000 రూపాయలది. ఈ విగ్రహంలో కనిపిస్తున్న వారిని గుర్తించండి. ఏ మహావీర, బి బాహుబలి, సి బుద్ధుడు, డి గురునానక్. ఐడెంటిఫై ద పర్సనాలిటీ డిపిక్టెడ్ ఇన్ ద స్టాచ్యూ. ఏ మహావీర, బి బాహుబలి, సి బుద్ధుడు, డి గురునానక్. ఆన్సర్ సి బుద్ధుడు. మూడవ ప్రశ్న 3000 రూపాయలది. వీటిలో కత్తిసాము, సిలంబం మరియు కలరిపయ్యట్టు అనేవి దేనికి ఉదాహరణలు? ఏ నృత్యం, బి సంగీతం, సి చిత్రలేఖనం, డి మార్షల్ ఆర్ట్స్. కత్తిసాము, సిలంబం అండ్ కలరిపయ్యట్టు ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ విచ్ ఆఫ్ దీస్? ఏ డాన్స్, బి మ్యూజిక్, సి పెయింటింగ్, డి మార్షల్ ఆర్ట్స్. ఆన్సర్ డి మార్షల్ ఆర్ట్స్. నాలుగవ ప్రశ్న 5000 రూపాయలకి. భారతదేశం కన్నా ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఎన్ని? ఏ 1, బి 2, సి 3, డి 4. హౌ మెనీ కంట్రీస్ హ్యావ్ మోర్ పాపులేషన్ దాన్ ఇండియా? ఏ 1, బి 2, సి 3, డి 4. ఆన్సర్ ఏ 1. ఐదవ ప్రశ్న 10,000 రూపాయలది. 2019లో భారత హోంశాఖ మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వారెవరు? ఏ నిర్మలా సీతారామన్, బి నితిన్ గడ్కరీ, సి రవిశంకర్ ప్రసాద్, డి అమిత్ షా. హూ టుక్ చార్జ్ యాజ్ ద హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇన్ 2019? ఏ నిర్మలా సీతారామన్, బి నితిన్ గడ్కరీ, సి రవిశంకర్ ప్రసాద్, డి అమిత్ షా. ఆన్సర్ డి అమిత్ షా. ఆరవ ప్రశ్న 20,000 రూపాయలది. రేడియో ప్రసారాలలోని ఏఎం మరియు ఎఫ్ఎంలోని ఎం దేనిని సూచిస్తుంది? ఏ మీటర్, బి మాడ్యులేషన్, సి మ్యాగ్నిట్యూడ్, డి మిషన్. ఇన్ రేడియో బ్రాడ్కాస్టింగ్ వాట్ డస్ ద ఎం ఇన్ ఏఎం అండ్ ఎఫ్ఎం స్టాండ్స్ ఫర్? ఏ మీటర్, బి మాడ్యులేషన్, సి మ్యాగ్నిట్యూడ్, డి మిషన్. ఆన్సర్ బి మాడ్యులేషన్. ఏడవ ప్రశ్న 40,000 రూపాయలది. ఏ మానవ అవయవాలలో ఐరిస్, లెన్స్ మరియు రెటీనా ఉంటాయి? ఏ ఊపిరితిత్తులు, బి చెవులు, సి కళ్ళు, డి కడుపు. విచ్ ఆఫ్ దీస్ హ్యూమన్ పార్ట్స్ కంటైన్ ద ఐరిస్, లెన్స్ అండ్ రెటీనా? ఏ లంగ్స్, బి ఇయర్స్, సి ఐస్, డి స్టమక్. ఆన్సర్ సి కళ్ళు. ఎనిమిదవ ప్రశ్న 80,000 రూపాయలది. వీటిలో ఆంధ్రప్రదేశ్లోని అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలిసే నది ఏది? ఏ కృష్ణ, బి తుంగభద్ర, సి పెన్నా, డి గోదావరి. విచ్ ఆఫ్ దీస్ రివర్స్ ఫ్లోస్ ఇన్ టు ద బే ఆఫ్ బెంగాల్ నియర్ అంతర్వేది ఇన్ ఆంధ్రప్రదేశ్? ఏ కృష్ణ, బి తుంగభద్ర, సి పెన్నా, డి గోదావరి. ఆన్సర్ డి గోదావరి. తొమ్మిదవ ప్రశ్న 1,60,000 రూపాయలది. హిందూ పురాణాలలో వీరిలో కర్ణుడి గురువు ఎవరు? ఏ వ్యాసుడు, బి పరశురాముడు, సి పాండురాజు, డి కృష్ణుడు. ఇన్ హిందూ మైథాలజీ హూ అమాంగ్ దీస్ ఈజ్ అ గురు ఆఫ్ కర్ణ? ఏ వ్యాస, బి పరశురామ, సి పాండు, డి కృష్ణ. ఆన్సర్ బి పరశురాముడు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు ఎన్టీఆర్ కన్ఫ్యూజ్ చేద్దామనుకున్నారు, కానీ రాజా రవీంద్ర సరైన సమాధానం చెప్పి 1,60,000 రూపాయలు గెలుచుకున్నారు. 10వ ప్రశ్న 3,20,000 రూపాయలది. ఆగస్టు 2021లో ఆపరేషన్ దేవిశక్తిలో భాగంగా ఏ ప్రాంతం నుంచి భారత ప్రభుత్వం 800 పైచీలుకు జనాన్ని తరలించింది?
A. Afghanistan, B. Iraq, C. Syria, D. Myanmar. In August 2021, from where did the Indian government evacuate more than 800 people as a part of Operation Devi Shakti? A. Afghanistan, B. Iraq, C. Syria, D. Myanmar. ఈ ప్రశ్నకు జవాబు తెలియకపోవడంతో రాజా రవీంద్ర తన తొలి లైఫ్ లైన్ ఉపయోగించుకున్నారు. ఆడియన్స్ పోల్ ఆప్షన్ను ఎంచుకున్నారు. ఆడియన్స్లో ఎక్కువ మంది ఆఫ్ఘనిస్తాన్ అని సమాధానం ఇవ్వడంతో అదే సమాధానాన్ని చెప్పి 3,20,000 రూపాయలు గెలుచుకున్నారు. 11వ ప్రశ్న 6,40,000 రూపాయలది. భారతదేశం స్వాతంత్రం పొందినప్పుడు బ్రిటిష్ వైస్రాయ్గా ఉన్నది ఎవరు? ఏ. లార్డ్ వేవెల్, బి. లార్డ్ మౌంట్ బాటెన్, సి. లార్డ్ ఎల్గిన్, డి. లార్డ్ రిప్పన్. హూ వాజ్ ద బ్రిటిష్ వైస్రాయ్ వెన్ ఇండియా బికేమ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ? ఏ. లార్డ్ వేవెల్, బి. లార్డ్ మౌంట్ బాటెన్, సి. లార్డ్ ఎల్గిన్, డి. లార్డ్ రిప్పన్. ఆన్సర్ బి. లార్డ్ మౌంట్ బాటెన్. 12వ ప్రశ్న 12,50,000 రూపాయలది. ఒకే పారా ఒలింపిక్స్లో బహుళ పతకాలు సాధించిన మొదటి భారత మహిళ ఎవరు? ఏ. అవని లెక్కర, బి. దీపా మాలిక్, సి. అంజలి భగవత్, డి. భవానీ పాటేల్. Who is the first Indian woman to win multiple medals at a single edition of the Para Olympics? A. Avani Lekkara, B. Deepa Malik, C. Anjali Bhagavat, D. Bhavani Patel. Answer A. Avani Lekkara. అవని లెక్కర సమాధానం చెప్పినప్పుడు ఓ హాస్యాస్పద సంఘటన జరిగింది. ఇంత చక్కగా సమాధానాలు చెబుతున్నారు, ఏమైనా చిట్టీలు పెట్టుకొచ్చారా అని ఎన్టీఆర్ అనడంతో అందరూ నవ్వుకున్నారు. ఎందుకంటే రాజా రవీంద్ర అంత కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పారు. ఆమెది తనది షూటింగ్లో ఒకే ఈవెంట్ అని రవీంద్ర చెప్పుకొచ్చారు. 13వ ప్రశ్న 25 లక్షల రూపాయల కోసం. 2020లో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఏ పదం ఇటాలియన్ భాషలో 40 రోజులు అని అర్థం వచ్చే ఒక పదం నుంచి వచ్చింది? ఏ. లాక్డౌన్, బి. ఐసోలేషన్, సి. క్వారంటైన్, డి. పాండమిక్. Which word that became familiar to many around the world in 2020 comes from the Italian for 40 days? A. Lockdown, B. Isolation, C. Quarantine, D. Pandemic. Answer C. Quarantine. 14వ ప్రశ్న 50 లక్షల రూపాయల కోసం. జాతీయ వైద్యుల దినోత్సవం ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మరియు వైద్యుడు అయిన ఒక వ్యక్తి జ్ఞాపకార్థం జరుపుతారు? ఏ. మిజోరాం, బి. పశ్చిమ బెంగాల్, సి. ఉత్తరప్రదేశ్, డి. కేరళ. ఇన్ ద మెమోరీ ఆఫ్ ఎ డాక్టర్ అండ్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ ఈజ్ నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేటెడ్ ఇన్ ఇండియా? ఏ. మిజోరాం, బి. వెస్ట్ బెంగాల్, సి. ఉత్తరప్రదేశ్, డి. కేరళ. పై ప్రశ్నకు రాజా రవీంద్రకు కాస్త డౌట్ ఉండడంతో తన దగ్గర ఉన్న 50-50 లైఫ్ లైన్ ఉపయోగించుకున్నారు. తెర మీద మిజోరాం, పశ్చిమ బెంగాల్ మిగిలాయి. రవీంద్ర పశ్చిమ బెంగాల్ సమాధానం చెప్పడంతో 50 లక్షల రూపాయలు గెలుచుకున్నారు. 15వ ప్రశ్న ₹1,00,00,000 కోసం. 1956 రాష్ట్రాల పునర్విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారణమైన కమిషన్కు ఎవరు అధ్యక్షత వహించారు? ఏ. రంగనాథ్ మిశ్రా, బి. రంజిత్ సింగ్ సర్కారియా, సి. బిపి మండల్, డి. ఎస్. ఫజల్ అలీ. Who chaired the commission whose recommendation resulted in the formation of Andhra Pradesh through the State Reorganization Act 1956? పై ప్రశ్నకు సమాధానం డౌట్గా ఉండడంతో తికమక పడ్డారు. దాంతో రాజా రవీంద్ర తన 3వ లైఫ్ లైన్ ఉపయోగించుకున్నారు. వీడియో కాల్ ఫ్రెండ్ ఆప్షన్ ఎంచుకొని సమాధానం అడిగారు. అయితే 90% ఫజల్ అలీ అంటూ తన స్నేహితుడు సమాధానం చెప్పారు. చివరకు ఫజల్ అలీ అంటూ సమాధానం చెప్పడంతో రాజా రవీంద్ర ₹1,00,00,000 గెలుచుకున్న తొలి కంటెస్టెంట్గా మారారు. ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ₹1,00,00,000 గెలుచుకున్న రాజా రవీంద్రను నందమూరి తారక రామారావు ప్రశంసలతో ముంచెత్తారు. ₹1,00,00,000 గెలుచుకున్న కంటెస్టెంట్కు ఇచ్చే చెక్పై సంతకం చేసే అదృష్టం